మాటలు మాకు తెలియచేస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రం. మూడవ అధ్యాయంలో మీరు మాకు తెలియజేయాలనుకుంటున్న ఆ గూఢ సంగతులను మీరు మాకు తెలియజేద్దురని మీ సహాయమును కోరుకుంటూ, నేను గాదు మీరే మాట్లాడుదురని రక్షకుడవైన నా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. అధ్యాయమును నేను చదువుతాను. తర్వాత దాన్ని గూర్చిన మనం క్లుప్త వివరణను నేను మీకిస్తాను. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమోదాతా కుమారుడైన అగాధీయుడనగు హామానును ఘనపరచి వాణ్ణి హెచ్చించి వాని పీఠములను తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మమునకున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామాను నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయుండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారిని మాట చెవిపెట్టకపోయెను గనుక వారు మొర్దెకై యొక్క మాటలను స్థిరపడునో లేదో చూతుమని దాన్ని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పనిని నేను చేయజాలనని వారితో చెప్పియుండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము మాత్రమే తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనదిని తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందట నుండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నిసాన మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామానును ఎదుట ఊరు అనగా చీటిని దినమునకును నెలకును ఆధారు అను 12వ నెల వరకు వేయుచూ వచ్చెను. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటిల యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారు విధులు సకల జనులు విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారు ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారిని హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లు చట్టము పుట్టించమనగా రాజు తన చేతి ఉంగరమును తీసి దాన్ని హమోదాతో కుమారుడైన అగాధీయుడను అడ్డగు హామానుకు ఇచ్చెను. ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారిని నీకు అప్పగింపబడి ఉన్నానని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజుల యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములలో జనుల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి లిపిని బట్టియు ఆయా జనుల భాషలను బట్టియు రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాత గ్రంథ చేత తాకీదులను రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. ఆధారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారిని వారి సొమ్మును కొల్లపుచ్చుకొమ్మని తాకీదును అంచే వారి చేత రాజ్య సంస్థానములన్నిటినీ పంపబడెను. మరియు ఒకానొక దినమున వారు సిద్ధపడవలెనని ఆ ఆజ్ఞ ఒక ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోను సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. అంచేవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు వెళ్ళిరి. ఆ ఆజ్ఞ షూషాను కోటలో ఇయ్యబడెను.
దాన్ని విని షూషాను పట్టణము కలతపడెను. అంతటా రాజును, హామానును విందునకు కూర్చుండిరి.